దగ్గర 70 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో కులాలు మతాలు అనే దానిపై కుల రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎక్కడికక్కడికి డివైడ్ అండ్ రూలింగ్గా ఈ భారతదేశంలో కొన్ని పార్టీలు విభజిస్తూ ఉన్నాయి. సోదరులారా, ఈరోజు ఈ భారతదేశంలో 125 కోట్ల జనాభా ఉంటే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కుల రాజకీయాలకి ఎప్పుడు పాల్పడలేదు. అందరూ ఒకటేగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలి అనే ఒక మంచి మనసుతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఈరోజు భారతదేశంలో అబ్దుల్ కలాం అయితేమి, మళ్ళీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ అయితేమి, స్వర్గీయ రాష్ట్రపతి జాకీర్ హుసేన్, అబ్దుల్ కలాం ఇలాంటి ఎంతోమంది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మంచి పదవుల్లో కూర్చోవడం ఘనత చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలని అన్ని మతాలని ఒకే విధంగా తల్లి ఏ విధంగా బిడ్డలు సరి సమానంగా చూసుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చూసుకుంటా ఉంది. నిన్నగాక మొన్న హర్యానాలో ఒక ముస్లిం హిమాం అనే మసీదులోకి పోయి బజరంగ దళ కార్యకర్తలు అతను కొట్టి జై శ్రీరామ్ అనాలని, లేకపోతే మిమ్మల్ని చెప్పుతో కొడతామని అనడం కూడా జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ దేశంలో మనమంతా ఒకటే. ఈ విధంగా మీరు కుల రాజకీయాలు చేసి ఎవరెవరు గ్రంథాలు ఎవరెవరు వాళ్ళ యొక్క సిద్ధాంతాల మీద పోవాలి, కానీ మీరు ఒక రాజకీయవేత్తను పట్టుకొని ఒక కులాలు మతాలు డివైడ్ చేయకూడదని ఈ విధంగా మేము కాంగ్రెస్ పార్టీ మైనార్టీ దాని మీద మేము ఖండిస్తూ ఉన్నాం. ఇక మీద ఈ విధంగా చేస్తే మాత్రం తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారని సందర్భంగా కోరుకుంటాం.